ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి, అనంత్ గారు చెప్తుంది నిజమా? అనంత్ నేను రామగిరిలో ఉన్నప్పుడే కలిసా. అప్పుడే మేము ప్రేమించుకున్నాం. ఏం నాటకం ఆడుతున్నారు? సాక్షాత్తు రాముల వారి కళ్యాణం కంటే మీ నటనతో ఎక్కువ రక్తి కట్టిస్తున్నారుగా. నాటకాల వాళ్ళింట్లో ఉంటున్నాం కదమ్మా, అవే నాటకాలు వీళ్ళకి వస్తున్నాయేమో. మొన్న స్టేజ్ మీద నీ నాటకం చూడలేదు గాని ఇక్కడ డ్రామా మాత్రం అద్భుతం. పిన్ని, నాకు నిజం ఇప్పుడే తెలిసింది పిన్ని. ఆపవే. నా కూతురు అనంత్ని ప్రేమిస్తే ఇప్పుడు భలే ప్లేట్ ఫిరాయిస్తున్నావుగా. హలో ఆంటీ, నేను ప్రేమించింది గాయత్రిని. అనంతు, నువ్వు ఆ రోజు త్రిపుర వాళ్ళ చెల్లిని ప్రేమించానని చెప్పావు కదా? అవును చెప్పాడు బామ్మ, కానీ చెల్లన్నాడే కానీ పేరు చెప్పలేదు కదా. నానమ్మ, త్రిపుర గారి చెల్లెలు గాయత్రియే కదా, ఆ ఉద్దేశంతోనే చెప్పాను. అనంత్ గారు, ఉగాది రోజు గుళ్ళో మీరు ఊర్వశితోనే కదా మాట్లాడుతూ ఉంది? కాదండి, నేను ఆ రోజు మాట్లాడింది గాయత్రితోనే. అవునక్క, నాతో మాట్లాడుతుంటే నేనే ఆయన మీద చిన్న కోపం ఉండటంతో పక్కకు వెళ్ళిపోయానంతే. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు చేసింది మీ ఇద్దరి మనవరాలే మావయ్య గారు. అల్లుడు గారు, మీరు మా ఊర్వశి కోసం మా ఇంటికి వచ్చారు కదా. నేను ఊర్వశి కోసం ఎప్పుడూ రాలేదండి, నేను వచ్చింది గాయత్రి కోసం. మరి దానికి ఏదో ట్యాప్ కొనిచ్చావు కదా బాబు. నా వల్ల తన ల్యాప్టాప్ పాడైందని నడి రోడ్డు మీద ఊర్వశి గొడవ చేస్తుంటే ల్యాప్టాప్ కొనిచ్చాను, అంతే. బామ్మ, అనంతు నిజాలే చెప్తాడు. అనంత్కి గాయత్రినిచ్చి పెళ్లి చేద్దాం. ఆహా, మరి నా కూతురు ఏమైపోవాలి బాబు? మీ బామ్మగారిచ్చిన మాట పరిస్థితి ఏంటి? నా మనవణ్ణి మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తానని దైవ సాక్షిగా మాటిస్తున్నాను. ఒరే అనంత్, నువ్వైనా కొంచెం క్లారిటీగా చెప్పాల్సింది కదరా. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏం గాను? ఏమే, నా కూతురికి మంచి సంబంధం దొరికిందని కుళ్ళుతో అల్లుడు గారికి మందు పెట్టి ఇలా మాట్లాడిస్తున్నారు కదే. రమాప్రభా, నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. అసలు ఏ కాలంలో ఉన్నావు నువ్వు? నువ్వు ఉండవయ్యా. ఇక్కడ నా కూతురు బతుకు నాశనం అవుతుంటేను. ఏమే, ఎంత కుళ్ళే నీకు? కావాలనే ఇలా డ్రామా ఆడి నా కూతురు గొప్పింటి సంబంధానికి వెళ్ళకూడదని చెప్పి
ఎంత గూడు పుటాని చేసావే? హలో ఆంటీ, నా సుందరిని ఏం అనద్దు. నా సుందరి చాలా మంచిది. పిన్ని, నీ ఇష్టం వచ్చినట్టు అబాండాలు వేయొద్దు. మేమే జెన్యున్ గా ప్రేమించుకున్నాం. మీరే అత్యాశపడి మళ్ళీ మా మీద నిందలు వేస్తున్నారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదు. ఇది ఇద్దరు ఆడపిల్లల జీవితానికి సంబంధించింది. హ, ఇప్పుడేం చేయాలి భగవంతుడా? అత్తయ్య, మీరు బాధపడకండి. అమ్మా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. నువ్వు ఊరుకో అమ్మా. అమ్మా, మీరు పెద్దవారు. ఆ రోజు హారతి ఆర్పి మరీ మాటిచ్చారు. మీరు మాట మీద ఉండండి. నా కూతురు బతుకు మీ నిర్ణయం మీద ఆధారపడుందమ్మా. అమ్మ గాయత్రి, నీ ప్రేమ విషయం మాకెవరికన్నా చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు కదమ్మా. ఇలా అవుతుందని నేను ఊహించలేదు కదా తాతయ్య. మనకున్న సమస్యల్లో ఇప్పుడు చెప్పడం ఎందుకని టైం తీసుకున్నాం. ఆపవేని దొంగ నాటకాలు. పిన్ని, మర్యాదగా మాట్లాడు. ఏంటే మీకిచ్చే మర్యాద? ఇక్కడ మీ అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారే మీ అక్క చెల్లెలిద్దరూ. నా కూతురు మీద కుళ్ళుతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని అల్లుడు గారిని ట్రాప్ చేశారు. పిన్ని, దానికేమీ తెలీదు. అవునే, దానికేం తెలీదు, నీకేం తెలీదు. కానీ మా బతుకులో నాశనం అయిపోయాయి. ఆంటీ, మీరెందుకు న్యూసెన్స్ చేస్తున్నారు? కొంచెం కామ్గా ఉండండి. ఎలా కామ్గా ఉంటాం బాబు? ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంటే. అమ్మా, మీరు పెద్దవారు. ఆ రోజు హారతి ఆర్పి మరీ మాటిచ్చారు. మీరు మాటకి కట్టుబడి ఉండండి. నా కూతురు బతుకు మీ నిర్ణయం మీదే ఆధారపడింది. ఇంకా భారమంతా మీ మీద, ఆ దేవుడి మీద వేయడం తప్పించి మాకింకో మార్గం లేదు. మాకు దారి చూపించాల్సింది మీరే. లేకపోతే మేం వెళ్ళి ఏ గోదాట్లోనో దూకాలి. మీరు మాకు మాట ఇచ్చారు, నిలబెట్టుకోవాలి. రావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.